అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానంద హరి స్తోత్ర నిధి నుంచి 32వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. జ్వాలోగ్ర సకల మరాతి భయేధ క్షేళయా కథం వా త్వయా దృష్టా కించ కరే ధృత కరతలేకిం పక్వజంబూఫలం జిహ్వాయాం విహితస్య సిద్ధఘటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మాన్వద. ఇక్కడ స్వామి గత శ్లోకంలో దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తూ అప్పుడు ఆవిర్భవించినటువంటి ఆ హాలాహలాన్ని నిగ్రహించమని మీ వద్దకు పరుగెత్తినప్పుడు దానిని నిగ్రహించావే స్వామి, అది జ్వాలలతో భయంకరమైనటువంటి మండిపోయేటటువంటి తీవ్రమైనటువంటి ఘాటును వెదజల్లుతూ వస్తున్నటువంటి ఆ విషాన్ని నీ యొక్క చూపుతో ఎలా నిగ్రహించగలిగావు? దాన్ని ఒక జంబూఫలం అంటే పండిన నేరేడు పండులాగా నీ అరచేత్తో ఎలా పట్టుకోగలిగావు స్వామి అని అడుగుతున్నారు ఇక్కడ. అంతేకాదు, దాన్ని నాలిక మీద సిద్ధఘటిక అనంటే వనమూలికలతో చేసినటువంటి ఒక ఆయుర్వేద గుళికను నాలుక మీద పెట్టుకున్నట్టుగా ఆ జంబూఫలాన్ని స్వీకరించావే, దాన్ని లోపల లోకాలకు కానీ బయట లోకాలకు కానీ ఎలాంటి హాని కలగకుండా ఉండడం కోసంగా నీ గొంతులో ఆ గరళాన్ని నిక్షిప్తం చేసి నీలంగా అయిపోయింది కదయ్యా నీ కంఠం. అంతకుముందు శితికంఠాయ, తెల్లని కంఠం కలిగినటువంటి నీకు నీలకంఠాయ అనేటటువంటి పేరు వచ్చింది కదయ్యా నీలంగా రావడం వల్ల. కానీ అది చూస్తూ ఉంటే ఇంద్రనీలమణిని ఆభరణంగా ధరించినట్టే ఉన్నది, కానీ అది నీకు ఒక ఆభరణంలాగా కనిపిస్తున్నదయ్యా గొంతు దగ్గర అని అంటున్నారు. అంటే మూడు లోకాల్లోని జీవులకు ఎలాంటి అపాయం జరగకుండా ఉన్న కోసంగా కాపాడినటువంటి వాడే నిజమైనటువంటి ప్రభువు. ఆయన దయ అపారమైనటువంటిది. దయకు ఒక రూపమంటూ ఉంటే ఆ దయాసాగరుడే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయన కరుణ, ఆయన దయతోనే ఈ లోకాలన్నింటినీ కూడా ఆర్తనాదం చేసిన వెంటనే ఆదుకుంటా అంటూ వచ్చి ఆదుకున్నటువంటి ఓ మహానుభావ అని అంటూ ఇక్కడ ఒక పద్యం చెప్పారండి. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఇవ్వచ్చుగాక ఇచ్చనురులకు చిచ్చుకడి మింగవచ్చునే చిచ్చర చూపు అచ్చుపడిన శివునికి దక్కన్ అన్నారు. మెచ్చిన మచ్చిక కలిగిన, మనతో ఎవరైనా స్నేహం చేశారనుకోండి, లేదు వారి పట్ల మనకు ఒక విధమైనటువంటి మంచి అనురాగం ఏర్పడింది అనుకోండి, వారితో మనం స్నేహం చేసినా వారు మనతో స్నేహం చేసినా కూడా ఆ సయోధ్యత వల్ల వారు ఏదైనా కోరుకున్నట్లయితే వారి కోరిక మేరకు మనం వారికి ఏదైనా అవసరమైంది ఇవ్వడం అనేటటువంటిది లోకంలో జరుగుతుండే విషయమే. కానీ ఆ దేవతలు రాక్షసులు ఆ హాలాహలం విషజ్వాలలతో భయంకరంగా వచ్చేసి కబళించి వేస్తూ ఉంటే చిచ్చుకడి అని అంటే నిప్పు ముద్ద, ఆ హాలాహలాన్ని అంతా ఒక నిప్పు ముద్ద అంటే జంబు ఫలం అన్నాడు కదండి, ఆ ఫలంలాగా చేసేసి ఆ కణికను, ఆ నిప్పు కణికను గొంతులోనికి ఎలా స్వీకరించావు స్వామి? అవునులే, అగ్నినేత్రం నీ మూడో నేత్రం కదా, కాబట్టి నేత్రం అగ్నినేత్రాన్ని కలిగినటువంటి పాపాలను దహించే నేత్రాన్ని కలిగినటువంటి ఓ పరమశివ, దీనిని నిగ్రహించడం నీకు పెద్ద కష్టమేం కాదులేవయ్యా. చిచ్చర చూపచ్చుపడిన శివునికి దక్కెనంటే మూడో నేత్రం కలిగినటువంటి అగ్నినేత్రం కలిగినటువంటి ఓ మహానుభావ, నువ్వు మాత్రమే దానిని నిగ్రహించగలవయ్యా. మమ్మల్ని కాపాడినటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారం అంటున్నారు. స్వస్తి.